మా మీద లాఠీ చార్జ్ చేసింది పోలీసు వాళ్ళు. అటువైపు నుండి రాళ్లు విసిరింది కాంగ్రెస్ వాళ్ళు. రాళ్లు విసరడమే కాకుండా మా మూలరాజిరెడ్డి గారు జడిపి మాజీ వైస్ చైర్మన్ కారు ధ్వంసం చేశారు. నేను మీ టీవీలలో వివేక్ కాన్వాయ్లోని కారు ధ్వంసం, అది వివేక్ కాన్వాయ్ కారు కాదు, మా మూలరాజిరెడ్డి గారి కారు ధ్వంసమైంది. కానీ తీరా చూస్తే కేసులు ఎవరి మీద అయినాయి? బాల్క సుమన్ మీద, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, మా నాయకుల మీద. కొట్టింది పోలీసు వాళ్ళు, మమ్మల్ని మా మీద రాళ్ళేసింది కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ మాకు వ్యతిరేకంగా మా వాళ్ళ మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ వాళ్ళు. వందలాది మంది వచ్చి వాళ్ళు చేస్తే కేసులు మాత్రం మా మీదనైనాయి. నేను ఒక మాట అడుగుతున్న పోలీసు వాళ్ళను, నిజంగా మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో ఫుటేజెస్ మీడియా వాళ్ళందరూ ఉండరు, నిన్న చూడాలి కదా. ఎవరో కానిస్టేబుల్ మీద నేను రాయేసిన నా మీద కేసు పెట్టారు. మరి కానిస్టేబుల్ మీద రాయి వేసినటువంటి ఆ ఫుటేజ్లో రాయేమో గటువైపు నుండి వస్తుంది, నేనేమో ఇక్కడ ఉన్నా. క్లియర్గా ఉంది వీడియో ఫుటేజ్. అంటే సిగ్గులేని దద్దమ్మల్లాగా మారినటువంటి కొంతమంది పోలీసులు ఇవాళ ముఖ్యంగా ఈ మంత్రికి ఊడిగం చేస్తూ వివేక్ మా మీద అక్రమంగా కేసులు పెట్టారు. సరే, మేము కేసులకు భయపడం, ప్రజలందరికీ తెలుసు. బాల్క సుమన్ బయట ఉంటే ఈ కౌన్సిల్ వీళ్ళు గెలుస్తారు. బాల్క సుమన్ ఎట్లనే చేసి జైలుకు పంపించాలి. ఇళ్ళకెళ్ళి 14 మందిలకెళ్ళి కొంతమందిని గుంజుకునేటటువంటి ప్రయత్నం చేసి, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసి, లేకపోతే బెదిరించి ఎలాగైనా ఈ కౌన్సిల్ చేజిక్కించుకోవాలనేటటువంటి కుట్ర తప్ప ఇంకోటి కాదు. మేము బయటకు వచ్చినాము, నిజంగా అయినుంటే బయటకు వచ్చి ఇమీడియట్లీ కంప్లైంట్ చేయనుండే. వాళ్ళు 4 o'clock పోయి కంప్లైంట్ చేసిండేది. నిజంగా అయినుంటే, నిజంగా ఏదైనా ఇట్లాంటి సంఘటన అయినుంటే ఎవరు నూకుంటారా ఇంత 4 గంటలు? యాక్చువల్లీ వాళ్ళ హయాంలో ఇష్టం వచ్చినట్టు ఎప్పుడంటే అప్పుడు హౌస్ అరెస్ట్ చేయడము, పోలీస్ని పంపించడము. అసలు టీఆర్ఎస్ టైంలో ఎంత దౌర్జన్యం అయిందో ఎప్పుడు కాలేదు. కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమంలో ఇంత పార్టిసిపేట్ చేసినాడు. పాపం ఆయన ఇంటికి పోయి దౌర్జన్యం చేసినారు మిడ్ నైట్లో. ఎక్కడైనా అయిందా? మిడ్ నైట్లో ఎవరైనా పోయి కోదండరామ్ గారి ఇంటికి దాడి చేస్తారండి పోలీసులు? ఎవరు ఇన్స్ట్రక్షన్స్లో చేసినారు? టీఆర్ఎస్ అధికారం, టీఆర్ఎస్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా చేసినారు. ఎక్కడైనా అయిందా టీఆర్ఎస్ నాయకుల మీద? యాక్చువల్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కాలేదు, ఇంకా చెన్నూరులో అసలే కాలేదు. ఇన్ని అర్చకాలు అయిన తర్వాత కూడా దట్ ఈస్ వాట్ ఈస్ డెమోక్రసీ. వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నిన్న మేము అధికారంలో ఉన్నాం, మేం చేయాలి, ఇది ఇవన్నీ కూడా చేయలేదు కదా. వాళ్ళు చేస్తున్నారు అపోజిషన్లో ఉండి. అంటే ఏదైతే 10 సంవత్సరాలు అధికారం నార్మల్ అవుతుంది, అది ఎవరైనా ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆ బలం ఎక్కువైపోతుంది. అందు గురించి ఆ రియాక్షన్ ఇట్లా వస్తుంది. పోలీసు వాళ్ళని తీసుకుపోవడం, రేడ్ చేయించడం, అందరినీ ప్యాక్ చేసేయడము, ఇవన్నీ కూడా నిజంగా ప్రజాస్వామ్యం కూని అయింది టీఆర్ఎస్ టైంలో. వారి మీద ఒక్క రేడ్ కూడా లేదు. మీరు ఖైతాన్పల్లిలో 40-50 మంది, ఇంకా 200 మంది ఆ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా, సెక్షన్ 144 ఉన్నప్పుడు ఇంతమంది ఉండొద్దు ఒక దగ్గర ఉన్నప్పుడు కూడా పోలీసు ఏం చేయలేదు. మేము ఎక్కడ కూడా దుర్వినియోగం చేయలేదు అధికారంని. కానీ వారు కావాలని మా మీద అటాక్ చేసి, మళ్ళీ పోలింగ్ మా కౌన్సిల్ హాల్లో వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మా కార్పొరేట్ కౌన్సిలర్స్ పైన దాడి చేస్తే ఇక వాయిదా అయితేనే మేము బయటకు వచ్చినాం. మేము ఇదే ప్రశ్నిస్తున్నాం. నిజంగానే పోలీసు వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎట్లా బాల్క సుమన్ ఫోటోలు స్పష్టంగా కనబడుతున్నాయి వారు దాడి చేసినట్టు. ఇక్కడ చూడండి మంచిగా, మళ్ళీ ఒకసారి. అసలు ఏం గొడవ కాలేదు. మేము మా కార్లో పోతున్నాము, మా కార్ని అటాక్ చేసేది ఏం అవసరం ఉంది?